బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఆయన పిటిషన్పై విచారణను 2 వారాల పాటు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏమన్గా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్లు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వచ్చాను, నేను పారిపోయానని ముద్ర వేయడం సరికాదని తన పిటిషన్లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేదని, అందువల్ల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇక ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా ఇందులో తనకు మరింత గడువు కావాలి అని ప్రభుత్వం కోరింది. దీంతో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వేసిన పిటిషన్ విచారణ వాయిదా పడింది. ఆయన పిటిషన్పై విచారణను 2 వారాల పాటు వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ కోసం ఇటీవల హైకోర్టును ఆశ్రయించారు. తాను ఎక్కడికి పారిపోలేదని, చికిత్స కోసమే అమెరికా వెళ్లినట్లు ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు. ఇక క్యాన్సర్, లంగ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నాను. ఈ కేసులో నిందితుడిగా చేర్చడానికి ముందే తాను అమెరికా వచ్చాను, నేను పారిపోయారని ముద్ర వేయడం సరికాదని తన పిటిషన్లో ఆయన పేర్కొన్నారు. అయితే నాకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం లేదని, అందువల్ల ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరారు. ఇక ప్రభాకర్ రావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా ఇందులో తమకు మరింత గడువు కావాలని ప్రభుత్వం కోరింది. దీంతో ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్పై విచారణ 2 వారాల పాటు వాయిదా వేసింది.